దేవుని నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకోండి, మొదలు పెట్టుకోవచ్చు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, నీ అతి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ప్రభా, గత స్త్రీల కూడిక నుంచి ఇప్పటి వరకు కాచి దాచి నడిపించి నీ రెక్కల కింద భద్రపరచు. నీ అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకెవరైతే రాలేదు త్వరగా తోడుకు రావడానికి కృప చూపించి నడిపించండి. పాటలతో మిమ్మల్ని స్తుతించుండగా సహాయం దయచేసి నడిపించమని యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాం అక్కని తండ్రి, ఆమె. పాటలు పాడదాక రావండి. మన పాటల పుస్తకంలో నుంచి 14వ పాట పాడదామండి. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన తీరునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన తీరునా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనైయున్న నాకై మరణించి శివ సిలువలో, మరణ పాత్రుడనైయున్న నాకై మరణించి శివ సిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గం నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గం నడిపించుమో యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. విరిగిన నిగిన బలియాగములను నా హృదయమర్పించును.
చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాడిపోయిన నాకు ప్రార్థించే క్షామము పశ్చాత్తము నుండి తండ్రి క్షమగోరుదు పంపుము క్షేమము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు ప్రార్థించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి ధనమే స్వర్గం బనుచు సుఖమే సర్వం బనుచు తండ్రిని వీడిది ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేసి దేవాని చేరిది దేవని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము దేవని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి దూరదేశములో నా బాగుందులను కొంచు తండ్రిని మార్గము తరలిపోయి నేను నమ్మిన హితులెల్ల తరిమేదారీద్యము దాక్షణ్యము దీని దయనాపై కురిపించి ధన్యుని చేయుము దాక్షణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి అమ్ముకోండి నన్ను అమ్ముడవైనాదు ఆకలి బాధలో అన్యాయమైపోయే బంధులు సావెలియై మనవడను వేదన అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము చూపుము అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము చూపుము
నా తండ్రి నన్ను చూచి పరిగెడుచు తెచ్చి నాపై పడియేచెను. నవ జీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కలయంతా యేసు ప్రేమ గుదరలు సాక్ష్యమైయుండును. నా జీవిత కలయంతా యేసు ప్రేమ కుదరలు సాక్ష్యమైయుండును. మార్గము చూపుము ఇంటికి, మా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. చక్కగా పాడి వినిపించిన సోదరులకి చాలా వందనాలండి. ప్రార్థన చేసుకోండి, బైబిల్ ధ్యానించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, నీ అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ప్రభా, గత స్త్రీల కొడుకు నుంచి ప్రభా కాచి దర్శనం నడిపించాం ప్రభా, పాటల్లో సహాయం చేసి నడిపించాం ప్రభా. ఇప్పుడు ప్రభా మేము నీ వాక్యాన్ని ధ్యానించుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు నడిపించండి ప్రభా. వినివారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపరుచుకుంటుండే ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఏం మాట్లాడుతున్నావో ప్రభా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఏ హృదయానికి ఏ వాక్యం కావాలో మాకైతే తెలియదండి. వాళ్ళ మనసులు కట్టండి, వారితో మాట్లాడండి ప్రభా, కార్యాన్ని జరిగించండి ప్రభా. ప్రభా, తనను వారి హృదయాలు భద్రపరచుకోవడం కృప చూపించి నడిపించమని, సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి విలువైన నామల్లో మిక్కిలి వినయంతో అడిగి ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. వందనాలండి. మనం లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాం, ఎవరి కోసం మాట్లాడుకున్నాము, ఎవరికైనా గుర్తుందండి? మిరియాము కోసం చెప్పుకున్నాం కదా. మిరియాము ఎవరు? మోషే అక్క. మిరియాము, అహరోను, మోషే. అయితే మిరియాము ఎన్ని విధాలుగా మనకు కనిపిస్తుందని చెప్పాను? గాయకురాలుగాను, నాయకురాలుగాను, ప్రవక్తనిగా కనిపిస్తుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. తను చేసిన ఒక్క తప్పిదం వల్ల, సనుక్కోవడం వల్ల ఏమైంది? కుష్టి వ్యాధి కలిగింది. మనం తన ద్వారా నుంచి ఏం నేర్చుకున్నాం? మొదలు నీ జీవితం బాగుందేమో, చివరికి తుదికి ఎలాగుంది? దేవుల్లో కట్టబడుతున్నామా? దేవుల్లో కట్టబడి ముందుకు సాగిపోతున్న సమయంలో సాతాను మనం కిందకి లాగేద్దాం అనుకున్న టైంలో నువ్వు దేవుడు వాక్యం ద్వారా బలపడుతున్నావా అని మనం మాట్లాడుకున్నాం కదా. సనుక్కున్నామేమో, మన నోరును కూడా కాసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నామేమో, పైనుంచి దేవుడు చూస్తాడు, నాలుక భూలోకంలో సంచారం చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా మనం. అటు రీతిగానే ఈరోజు మోషే భార్య కోసం మాట్లాడుకున్నాం. మోషే భార్య పేరు సిప్పోరా. తల్లి కోసం చూసాం, అక్క కోసం చూసాం, ఇప్పుడు భార్య కోసం చూడొచ్చు. యోకోబేద కోసం కూడా మనం మాట్లాడుకున్నాం. మోషే అమ్మ అమ్రాము, యోకోబేద కోసం మాట్లాడుకున్నాం కదా. ఈరోజు సిప్పోరా కోసం మాట్లాడుకోవచ్చు. మోషే భార్య అనమాట ఈ సిప్పోరా. అయితే మోషే మీ అందరికీ తెలుసు, దేవుడు ఏర్పరచుకున్న నాయకుడు. ఇక్కడ ఈమె సిప్పోరా మన బైబిల్లో పెద్దగా కనిపించదు. ఈ వారం కాకపోయిన వారం చెప్పాను, యాకోబేదు విషయంలో యాకోబేదు కూడా తక్కువగా ఉంటుంది, బైబిల్లో రాయబడి ఉంటుంది. అంత మాత్రాన మనం లెక్క చేయడానికి లేదు. అలాగే సిప్పోరా కూడా మనకి 3 చోట్ల కనిపించింది, పెద్దగా కనిపించదు. కానీ ఆమె జీవితం నుంచి అనేక సత్యాలు మనం నేర్చుకోవచ్చు. కొంచెం మంది కోసం దేవుడు తక్కువగానే రాయించాడు. అంటే మనకి ఎంత అవసరమో అని తెలుసు కదా, ఏది ఎక్కడ ఎలా రాయించాలో, ఏది ఎవరి కోసం. దావీదు కోసం
మొత్తం రాయించాడు దేవుడు. సమూయేలు కోసం పుట్టినప్పటి నుంచి రాయించాడు. అలాగే జీవగ్రంథాలు దేవుడు మనకి ఏది ఎంతవరకు కావాలో, ఎంత మేరకు కావాలో అంత మేరకే మనకు రాయించాడు దేవుడు. అప్పుడు ఇది ఎంత తక్కువైతే ఉందో అలాగని మనం తీసి పడేయడానికి లేదు. వెనకాలుండి నడిపించే వాళ్ళు మన బైబిల్‌లో చాలామందున్నారు. యోకోబేదులాగా. ఈరోజు ఈ సిప్పోరా కూడా తక్కువగానే కనిపించింది కానీ, చాలా పెద్ద పాత్ర పోషించింది. ఆమె నుంచి మనం చాలా ఒక భార్యగా, ఒక స్త్రీగా ఆమె నుంచి మనం అనేకమైన సత్యాలు నేర్చుకోవచ్చు. తక్కువగా కనిపించినా చాలా బలమైన పాత్ర పోషించింది. అలాగే ఈ సిప్పోరా ఆమె ఎక్కువగా కనిపించడానికి, గొప్ప చేసుకోవడానికి, నేను ముందున్నాను అని అనిపించుకోవడం కోసం ఎప్పుడూ సాహసం చేయలేదనమాట. ఇప్పుడు మోషే నాయకుడు. అంత పెద్ద నాయకుడు. ఆయ ఆయన ఇశ్రాయేల్‌ని నడిపించుటలో దేవుడు ఎన్నుకున్నాడు. ఆయనతో పాటు ఆమె భార్య మనకెక్కడ కనిపించదు కదా! మీరెక్కడైనా ఇంటికెళ్తారో చదువుకోండి. ఆమె భార్య ఇశ్రాయేల్ నడిపించే ప్రాసెస్‌లో మోషే ఒక్కడే కనిపిస్తాడు మనకి. సిప్పోరా కనిపించదు. ఆమె అవి కోరుకోలేదు. ఇప్పుడు మనం చాలామంది పదవుల కోసం పరుగులెత్తేవాళ్ళు, పాకుడాడేవాళ్ళు, నేను కనిపించాలి పబ్లిసిటీ కోసం, నేను ఉండాలి, గొప్ప కోసం చాలామంది పాకుడాడేవాళ్ళు ఉంటారు కదండీ! మనం చూస్తూ ఉంటాం. పై చేయిగా ఉండేవాళ్ళు భార్యలు ఇంట్లో చాలామంది ఉంటారు. అయితే ఈమె అలాంటిది కాదు. వెనకుండి తన భర్తని ప్రోత్సహించడంలో చాలా సహాయం చేసింది మోషేకి. మరి ఈరోజు మనమండి, మనమేం ప్రోత్సహించగలం గానీ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చాలు. వాళ్ళు వెనకుండి లాగేయకుండా సలహాలిస్తా భార్య ఎటువంటిదంట ఒక మంత్రిలాగా సలహాలివ్వాలి భర్తకి. ఆమె ఆయన విజయంలో భర్తకి తోడుండాలి. అంతేగాని సమానంగా ఎంచుకోవడానికి దేవుడు అధికారం ఇవ్వలేదు స్త్రీకి. అందుకని బలహీనమైన ఘటం స్త్రీ అని చెప్తాడు. నువ్వు నీ భర్తకి లోబడాలి. పురుషునికి ఆ! ఇది బైబిల్ చెప్తుంది. నీ భర్తకి నువ్వు లోబడి ఉండాలి. భయపడాలి. ఎవరు భయపడుతున్నారండి ఈ రోజుల్లో? కదా! రివర్స్ కదా! భార్యలే భర్తలే భార్యలకి భయపడుతున్నారు. ప్రెజెంట్ ఇప్పుడు సిట్యుయేషన్ రోజులు అలాగున్నాయి. కానీ ఇక్కడ సిప్పోరా అలా కాదు కానీ తన భర్త ప్రాణాలనే కాపాడింది. ఒకానొక సందర్భంలో మోషేని చంపడానికి చూస్తాడు స్వయంగా దేవుడే. దేవుడే మోషేని చంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడు భర్త ప్రాణాలు కాపాడుకున్న ఒక గొప్ప మహిళగా మనం ఇక్కడ చూడొచ్చు సిప్పోరాని. సిప్పోరా నిర్గమకాండం 2వ అధ్యాయం 21వ వచనం. మోషే ఆ మనిషితోనూ నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కన్నప్పుడు మోషే నేను అన్యదేశంలో పరదేశినై ఉంటిననుకుని వానికి గెర్షోము అను పేరు పెట్టెను. అయితే మనం ఎక్కడ కనిపించింది సిప్పోరా మోషేకి భార్య కనిపించింది కదా! అయితే ఇక్కడ మోషే జీవితం మీకు తెలుసు. మోషే ఎక్కడ పెంచబడ్డాడు? ఐగుప్తులో ఫరో కుమార్ దగ్గర పెంచబడ్డాడు కదా! అయితే అక్కడుండి చిన్నప్పటి నుంచి మనం చూస్తా పెరిగినప్పుడు ఇక్కడ ఇశ్రాయేల్‌ని ఎంత చాకరీ చేయిస్తున్నారో, ఎంత గొడ్డు చాకరీ చేస్తున్నారో అన్నీ కళ్ళారా చూస్తా పెరిగాడు. ఆళ్ళెంత బాధపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారనేది చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాడు కదా మరి మోషే. అక్కడే పెంచబడ్డాడు కదా! చిన్నప్పటి నుంచి చూస్తా పెరిగాడు. ఒక ఒకానొక టైంలో అక్కడికొచ్చినప్పుడు ఇశ్రాయేలు, ఐగుప్తుడు ఇద్దరు కొట్టుకోవడం చూస్తాడు ఈ మోషే. చూసినప్పుడు వాళ్ళని వాళ్ళని ఆపడదాము, ట్రై చేద్దామని ఎళ్ళినప్పుడు, అప్పుడు ఐగుప్తుడు, ఇశ్రాయేలు కొట్టుకున్నాడని చెప్పాను కదా! ఇక్కడ మోషే ఎవరు? ఇశ్రాయేలీయుడే. కానీ తను పెంచబడిందెక్కడ? ఉన్నదెక్కడ? ఐగుప్తీయుడు. అక్కడోళ్ళందరికీ మోషే ఐగుప్తుడనే తెలుసు. తన వస్త్రధారణ ఏంటి? మంచి దేహదారుఢ్యం కలవాడు మోషే. తన వస్త్రము
కూడా ఐగుప్తీయుల వస్త్రమే. అయితే అక్కడ ఇద్దరు ఐగుప్తుడు, ఇశ్రాయేలు కొట్టుకున్నప్పుడు అక్కడ ఇద్దరు కొట్టుకున్నప్పుడు మోషే రాగానే ఇశ్రాయేలు అనుకుంటున్నాడు, అయ్య బాబు ఇప్పటిదాకా ఒకడితోనే నేను పోరాడాను. ఇప్పుడు ఇంకొకడు వస్తున్నాడు, ఇంక అయిపోయాను నేను అని అనుకున్నాడు. ఐగుప్తుడు ఏమనుకున్నాడు, నాకు బలంగా ఉండడానికి ఇంకోటి నాకు ఒకడు వస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఇక్కడ ఐగుప్తిని కొట్టి చంపేస్తాడు ఇక్కడ మోషే. వాళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడు వాళ్ళు ఆపుదామని వెళ్ళి ఏం చేశాడంటే ఒక్క దెబ్బతో చంపేశాడనమాట. ఎవరిని? ఐగుప్తిని. ఒక రకంగా మోషే ఎవరు? ఐగుప్తుడు కదా! ఐగుప్తుడు ఇంకో ఐగుప్తుడికి ఏం చేయాలి? సాయం చేయాలి కదా! కానీ ఏం చేశాడు ఇక్కడ? ఐగుప్తిని చంపేశాడు. అప్పుడు ఇశ్రాయేలు అనుకుంటాడు, అయ్య బాబోయ్! ఆలోనే చంపేశాడు, ఇంక ఈ రోజుతో కదా ముగిసిపోయింది, నేను కూడా అయిపోయాను ఈ మోషే చేతిలో అనుకున్నప్పుడు మోషే అన్నాడు, నువ్వు భయపడకు, నేను మీ వాడినే అని చెప్పాడు. అప్పుడు అంటాడు ఇశ్రాయేల్తో, ఈ విషయం నువ్వు ఎక్కడ చెప్పొద్దు అంటాడు. ఎందుకంటే ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోద్ది మరి, ఫరో చెవుని పడుతుంది కదా. అందుకని భయపడి ఏమంటాడు, నువ్వెవరికి చెప్పొద్దు అంటాడు. కానీ వాడు అక్కడితో ఆగడు. మీరు ఏదైనా చేసినప్పుడు ఎవరికైనా చెప్పొద్దు అంటే అది ఖచ్చితంగా చెప్పేదాకా ఊరుకోం కదా. అలాగే ఇక్కడ ఇశ్రాయేల్ కూడా ఏం చేశాడంటే మొత్తం అందరికీ చెప్పేశాడనమాట. తర్వాత ఇంకోసారి ఇలాగే ఒక ఐగుప్తీయులు ఇద్దరు కొట్టుకున్నప్పుడు అక్కడికి ఆబ్దాం దగ్గరికి వెళ్ళి మోషే వెళ్ళి, మీరిద్దరు సహోదరులురా, కొట్టుకోకూడదు, ఎందుకు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటాడు అప్పుడు మోషే. అప్పుడు వీళ్ళు అంటారు, వెళ్ళే చెప్పొచ్చావులే, నీ గురించి మాకు తెలియదా ఏంటి? ఐగుప్తుడు ఒకడు ఇశ్రాయేల్ ఒకడు ఎదురు కొట్టుకున్నప్పుడు నువ్వేం చేసావు మాకు తెలియదా? నువ్వు మాకు చెప్పొచ్చావా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు మోషేకి ఏమవుతుంది? భయం పుట్టింది కదా. ఏమన్నాడు? నువ్వెవరికి చెప్పొద్దు అన్నాడు. కానీ ఇశ్రాయేలు ఏం చేశాడు? వెళ్ళి మొత్తం ఊదేశాడు. మనం కూడా అంతే కదండి. ఎవరికైతే ఒక విషయం చెప్పొద్దు అంటామో అది ఖచ్చితంగా చెప్తారు. అందుకని మీరు ఏదైనా చేశారా అది అక్కడితో వదిలేయండి. చెప్పొద్దు అని ఎప్పుడైతే అంటామో ఆడు ఆ నిమిషమే బయలుదేరతాడు చెప్తాకి. అయితే ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళకి తెలిసిపోయిందో ఇది ఫరో దాకా వెళ్తుందని భయపడి అక్కడి నుంచి మోషే పారిపోయాడు. పారిపోయి మిద్యానీనికి వెళ్తాడు. రాసుకునే వాళ్ళు ఎవరుంటే రాసుకోండి. ఎక్కడికి వెళ్తాడండి? ఐగుప్తు నుంచి పారిపోయి మిద్యానీయుల దగ్గరికి వెళ్తాడు. మీకు తెలుసు ఐగుప్తుడి ఫరో ఎందుకని పారిపోయాడు? ఈ విషయం ఎక్కడ ఐగుప్తు రాజు తెలిసిపోద్దు అని భయపడిపోయి మిద్యానికి పారిపోయాడు. ఎవరు లేని సమయంలో మోషేకి దేవుడు తోడున్నాడు. కొన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవు. ఏ కారణం చేతనైనానో కొన్ని జరుగుతున్నాయంటే అది దేవుడి చిత్తం వెనకాల ఉందని నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. ఒక కీడు ఉంటుందా, దాని వెనకాల మేలు కూడా దేవుడు దాచుంచుతాడు ఖచ్చితంగా. అది ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అది నీ జీవితంలో జరిగిద్ది. ఇక్కడ మోషే పరిగెత్తి పారిపోయి మిద్యానికి పారిపోయాడో అక్కడ దేవుడు బలంగా పట్టుకున్నాడు మోషేని. అక్కడ తన జీవితంలో ఇంకా ముందుకు సాగిపోవడానికి సిప్పోరా సహాయమైంది. ఈరోజు నీ జీవితంలోగా ఎప్పుడైనా నువ్వు ఆగిపోతున్నావేమో, అక్కడే ఉన్న చోటే ఏమీ చేయలేక, ఎటు వెళ్ళలేక, దిక్కు తోచని సమయంలో నువ్వు ఉండిపోతున్నావేమో. నీ జీవితంలో నీ పరిస్థితుల్లో ఇలాగే అనేకమైన శ్రమల వల్ల నువ్వు అక్కడే ఆగిపోతున్నామేమో. జాగ్రత్త, దేవుడిని అడుగు. దేవుడు నీకు తోడుండి నడిపిస్తాడు. ఇదేంటి నాకు ఎందుకే ఇలాగే జరిగింది, నాకు మాత్రమే ఎందుకు జరిగింది, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, దేవుడు నన్ను చూడట్లేదా, నేను దేవుళ్ళలోనే కదా ఉంటున్నాను, ఆత్మీయంగా కదా ఉంటున్నాను, ఎందుకు దేవుడు నన్ను గుర్తించట్లేదని ఎప్పుడు అనుకోవద్దు. కీడు వెనకాల దేవుడు ఖచ్చితంగా మేలు దాచుంచుతాడు. కీర్తనలో అంటాడు, ఈ రాత్రికి నువ్వు దుఃఖంగా ఉన్నా మరుసటి ఉదయంకి సంతోషం కలిగిద్దంట. ఈ రాత్రి నీకు బాధ కలిగిన, శ్రమ కలిగిన ఉదయానికి సంతోషాన్ని ఇస్తాడంట దేవుడు. అసలు కీర్తన కూడా చాలా చక్కగా చెప్తాడు. రాత్రికి కీడడం ఏంటి, ఉదయం సంతోషం ఉండడం ఏంటి కదా. ఎంత ఎంత తేడా అమ్మా. ఓ రోజు కాదో ఎంతో కాదు కదా, ఎంతో సమయం కాదు, సంవత్సరాలు కాదు. అంటే ఆయన నిర్ణయాలు క్షణం మాత్రంలో ఉంటాయి. ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన చేసే కార్యాలు చిటికలో చేస్తాడు.
కొన్ని కొన్ని సార్లు మనకి ఆశ్చర్యం కలిగిద్ది. దాని కార్యాలు అలాగే ఉంటాయి. ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. అందుకనే నీ జీవితంలో ఏదన్నా భయపడి, విభ్రాంతికి గురై అక్కడే ఆగిపోతున్నావేమో, జాగ్రత్త దేవుడున్నాడని మర్చిపోవద్దు. నీ జీవితంలో ఎదురయ్యే శ్రమలు నువ్వెవరిని అడగాలి? దేవుడిని అడగాలి. ఇక్కడ పరిస్థితుల కోసం పరిగెత్తాడు మోషే భయపడి. ఐగుప్తుకిని ఫరో రాజుకి భయపడి పరిగెత్తాడు. ఎప్పుడైతే అక్కడి నుంచి ఇంకా మోషే జీవితం ఒక మలుపు తిరిగిపోయింది కదా! అసలు ఎక్కడుండేవాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి తేబడ్డాడో, ఎలా పెరిగాడు, అసలు ఆ ఐగుప్తీయులు ఫరో పెంచుకుందంటే అన్నీ చాలా గొప్పగా పెరుగుంటాడు కదా! ఏమీ లేనితనంలో కాదు. అన్నీ తెలిసిన తనంలోనే మంచి హుందాగానే, గొప్పగానే బ్రతికిన జీవితం మోషేది. ఇప్పుడు పరుగులు పెట్టాడంటే దేవుడు కార్యం జరిగించడం కోసమే. అయితే ఇక్కడ పారిపోయి వచ్చినప్పుడు మిద్యానీనికొచ్చాడు. మిద్యానీనికొచ్చినప్పుడు అక్కడ అలసిపోయి బావ దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి తెలియనిదేం కాదు కదా! సమస్తమును ఎరిగిన దేవుడు. అయితే ఇక్కడికి ఒక 7 స్త్రీలొస్తారు. 7 ఈ బావ దగ్గరికి 7 అమ్మాయిలొస్తారనమాట. ఆ 7 అమ్మాయిల దగ్గరకొచ్చినప్పుడు అక్కడ ఒక బావి దగ్గర కూర్చొని మోషే ప్రార్థన చేస్తా ఉంటాడు. వాళ్ళు దేనికోసం వచ్చారంటే మందను కాయడం కోసం వచ్చారు. మందం కాయడం కోసం మనం ఎవరిని చూసాం? గత స్త్రీల కూడికల్లో ఎవరు మందను కాశారు? చెప్పాను కదా! రాహేలు. తన తండ్రి మందనే కాసిందిగా రాహేలుని కూడా మనం చూసాం కదా! అలాగే ఇంకెవరు? రిబ్కా. రిబ్కా కూడా అంతే కదా! బావి దగ్గర నీళ్ళు చదువుకోవడానికి వచ్చిద్ది. అలాగే ఇప్పుడు సిప్పోరా ఈమె పెద్దదనమాట. ఈ 7 అక్కా చెల్లెల్లో పెద్దామె ఈమె సిప్పోరా. ఇక్కడ మందను కాసుకోవడానికి బావి దగ్గరకొచ్చినప్పుడు అక్కడ వేరే కాపరులు వచ్చి ఆళ్ళ మంద కాపరులు గెంటేసి నీళ్ళు పడుతుంటే వాళ్ళు నీళ్ళు చేదుకోవడానికి చూస్తారు. అప్పుడు ఇదంతా ఎవరు చూస్తారంటే బావి దగ్గర కూర్చున్న మోషే చూస్తాడు. మోషే చూసి ఆయన చేతికి ఎక్కువ పని చేస్తాడు కదా మోషే. మనం ఇందాక చూసాం. మిద్యానీయున్ని, ఐగుప్తుల్ని ఒక్క దెబ్బతో అంటే ఎంత బలవంతుడో మనం చూడాలి. మంచి దేహ దారిద్ర్యం గలవాడు మోషే. చాలా హైట్‌గా, ఎత్తరగా ఉంటాడు. ఐగుప్తులో పెంచబడ్డాడు గదా మోషే. అయితే ఆయన చేతికి అసలే పనెక్కువ. ఇక్కడ ఏం చేశాడు? బావి దగ్గర జరిగే సంఘటన అంతా చూసాడు. ఆడపిల్లలకి గెంటేసి మీరు నీళ్ళు చేదుకుంటారా అని చెప్పి వెంటనే లేచి వాళ్ళందరిని కొట్టి పడేసి ఒక కథలా ఉంది కదా మనకిది. ఒక సినిమాల్లో చూస్తాం కదా! ఇక్కడే ఒక అద్భుత కార్యం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళందరిని కొట్టేసి, ఇప్పుడు ఈ ఆడపిల్లలకి నీళ్ళు చేది గొర్రెలందరికీ సహాయం చేస్తాడనమాట. ఈ 7 అక్కా చెల్లెలకి. అప్పుడు అక్కడున్న ఈ 7 అక్కా చెల్లెలు సహాయం చేసి, సహాయం పొందుకొని వెంటనే తిరిగి ఇంటికెళ్ళిపోతారనమాట. మనం చూద్దాము. అదే రెండో అధ్యాయంలో 15వ వచనం చూద్దామండి. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను. కానీ ఆ సంగతి ఎవరికి తెలిసిందంట? ఫరోకి తెలిసింది. అప్పటికే ఫరో ఏం చేశాడు? పారిపోయాడు కదా! మిద్యానికి పారిపోయాడు. ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్ళు చేది తొట్లను నింపుచుండగా మందకాపరులు వచ్చి వారిని తోలివేసి అప్పుడు మోషే లేచి వారిని సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రఘుయ వద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చిత్రనెను. తన తండ్రికి బాగా తెలుస్తది. రోజు ఎళ్ళే టైమే కదండీ! ఈరోజు నువ్వు ఎప్పుడో 5కి వచ్చావు. మీరు ఈరోజు 4కే వచ్చేసారేంటి? అడుగుతున్నాడు ఆళ్ళ తండ్రి. కదా! ఆయనకి తెలుస్తది. రోజు ఒక పని నిమిత్తం మనం బయటికెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి ఏ సమయానికి వస్తామో తెలుసు కదండీ! ప్రతి గొర్రెలకి నీళ్ళు చేతి పెట్టడానికి చాలా సమయం పట్టిద్ది కదా! అలాంటిది తన తండ్రి అడుగుతున్నాడు. ఎప్పుడూ వచ్చే రీతిగా కాకుండా మీరు ఇంకా తొందరగా వచ్చారేంటి? అని అడుగుతున్నాడు. ఎవరు? తండ్రి అడుగుతున్నాడు రగూయేలు. వారు తన తండ్రి అయిన రఘువేలు వద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను.
అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతి నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్ళు చేది మన మందకు పెట్టననగా, అతడు తన కుమార్తెలలో అతడెక్కడా? ఆ మనిషిని ఎలా విడిచి వచ్చితిరి మీరు? భోజనమునకు అతన్ని పిలుచుకొని రండి అని చెప్పి తండ్రి చెప్పాడనమాట. మీరెందుకు ఇలాగ రోజు లేట్‌గానే వస్తారు. ఈరోజు ఎందుకు మీరు తొందరగా వచ్చారు అంటే, ఐగుప్తీయుడొకడు మా మందకు నీళ్ళు పెట్టి మాకు సహాయం చేశాడు అని చెప్పి చెప్తున్నారు. ఈళ్ళు కూడా ఏమనుకున్నారు మోషేని? ఐగుప్తుడని కదా అనుకున్నారు. ఎందుకంటే తన వస్త్రాలు అలాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాడు మరి మోషే? ఐగుప్తు నుంచి కదా పారిపోయి వచ్చాడు. కానీ ఆళ్ళకి తెలీదు ఇశ్రాయేలీయుడని. కానీ తన తండ్రితో చెప్తున్నాడు. వీళ్ళ 7 అక్కాచెల్లెలు చెప్తున్నారు. ఐగుప్తీయుడు ఒకడు మాకు మార్గ మధ్యలో ఎదుర్కొని మాకు సహాయం చేసి మా మందకు నీళ్ళు పెట్టనగానే తన తండ్రి అంటున్నాడు, అయితే మీరు ఎలా వదిలేసి వచ్చారు అతన్ని? వెళ్ళి అతన్ని పిలుచుకురండి భోజనానికి అని చెప్పగానే మళ్ళీ 7 అక్కాచెల్లెలు మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళారు. 7 అక్కాచెల్లెలు వెళ్ళినప్పుడు అక్కడ ముందు ఎవరు మాట్లాడతారండి? పెద్దదే కదా మాట్లాడుతది. సిప్పోరా మాట్లాడుద్ది. అప్పటి వరకు మోషేకి తెలీదు తన భార్య అయ్యిద్దని. అప్పటి వరకు సిప్పోరాకి కూడా తెలీదు మోషే తన భర్త అవుతాడని. మామూలుగా అక్కడ 7 అక్కాచెల్లెళ్ళు ఉన్నప్పుడు, మామూలుగా అమ్మాయిలు ఉన్నప్పుడు ఏం చేస్తారండి? మాట్లాడకుండా ఉండరు కదా! ఇప్పుడు ఈ రోజుల్లో సమాజం ఎలాగుంది? కనిపిస్తేనే మాటలు, నంబర్లు, ఫోన్ నంబర్లు, ఎక్కడుంటావు? సమాచారం అంతా తెలిసేసుకుంటారు. కానీ అక్కడ తండ్రి ఎలా పెంచాడు ఈ 7 అక్కాచెల్లిని? పురుషులతో మాట్లాడకూడదని. అందుకనే కదా సాయం చేసినోడికి కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా ఏం చేశారు వాళ్ళు? పరిగెత్తుకొని వచ్చేసారు. అప్పుడు తండ్రి ఏమంటాడు? మీరు ఎలా విడిచిపెట్టొచ్చారు అంత సహాయం చేసినోడికి? అంటే వాళ్ళు అనుంటారు, తండ్రి నువ్వు మమ్మల్ని అలా పెంచలేదు కదా! కదా! ఈ రోజుల్లో సమాజంలో ఆడపిల్లలు ఎలా ఉన్నారండి? మనం పరిశీలన చేసుకోవాలి. నువ్వు బయటికెళ్తున్నావా? ఎలాగుంటున్నావు? నీ తల్లిదండ్రులు నిన్ను ఎలా పెంచారు? దేవుడి భక్తిలో ఉన్నావా నువ్వు? దేవుడి భక్తిలో పెంచేటట్టయితే ఎలా ఉన్నావు నువ్వు? ఈ 7 అక్కాచెల్లిలాగా తల్లిదండ్రులకి లోబడి ఉండాలి. ఇక్కడ తండ్రి అంటాడు, ఎలా వదిలొచ్చారు మీరు ఇంత సహాయం చేసిన వాడిని? వెళ్ళి భోజనానికి పిలుచుకురండి అని చెప్పేసి, అలాగే ఈ రోజుల్లో కూడా మనం ఎలా ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. అంత 7 అక్కాచెల్లెలు ఒక పురుషుడు సహాయం చేయగానే అతని వైపు కూడా చూడలే. అతను ఎవరో కూడా తెలుసుకోలే. ఐగుప్తుడని ఎలా చెప్తున్నారు వాళ్ళక్కడ? ఎలా చెప్పుకుంటారండి? వస్త్రధారణ బట్టి చెప్పుకుంటారు. లేకపోతే ఒక్క మాటలు కూడా మాట్లాడలేదు అక్కడ. అంత సహాయం చేసిన మోషేని నువ్వెవరని గానీ, నీ పేరేంటని గానీ, నువ్వెక్కడి నుంచి వచ్చావని గానీ ఏం అడగలే. సహాయం పొందుకున్నారో తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. ఐగుప్తీయుడొకడు మాకు నీళ్ళు పెట్టెను. ఐగుప్తుడొకడు మాకు సహాయం చేశాడని ఇక్కడ చెప్తున్నాడు. ఆళ్ళు దేన్ని బట్టి చెప్పారో అది? అంటే తన వస్త్రధారణ బట్టి వాళ్ళు ఐగుప్తుడని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ వస్త్రధారణ తెలుసు కదా మరి. రాజులు కదా మరి. ఎలా ఉంటారు వాళ్ళు ఐగుప్తీయులు? మంచిదిగా ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళు ఐగుప్తుడని అనుకున్నారు. కానీ అక్కడ మాట్లాడలా. ఈరోజు ఆడపిల్లలు యవ్వనస్తులు ఉన్నారు ఇక్కడ. ఈరోజు యవ్వనస్తులు మనం ఎలాగ ఉంటున్నాము? బయటికెళ్తుంటే మాట్లాడుతున్నామా పక్క వాళ్ళతో? పురుషులతో మాట్లాడుతున్నామా? జాగ్రత్త. దేవుడు చూస్తాడు. నీ తల్లిదండ్రులు పెంపకంలో ఉన్నావు నువ్వు. మర్చిపోద్దు. నీ తల్లిదండ్రులు నిన్ను ఎట్టి రీతిగా పెంచారో, అట్టి రీతిగా నేను ఉండడానికి చూడాలి. ఈరోజు మనం ఇక్కడ ఈ 7 అక్కాచెల్లెలుగా నేర్చుకోవాలి. జాగ్రత్త. పురుషులతో మాట్లాడుతున్నామేమో, నీ తండ్రికి భయపడవా? అటు రీతిగా ఇక్కడ ఈ 7 అక్కాచెల్లి వెళ్ళి భోజనానికి పిలుచుకురమ్మన్నప్పుడు చూడండి, 21వ వచనం చూద్దాం. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. ఆమె ఒక కుమారునికి అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చెను. అప్పుడు వీళ్ళు 7 అక్కాచెల్లెలు బావ దగ్గరికెళ్ళి, మా నాన్నగారు మిమ్మల్ని రమ్మన్నారు భోజనానికి పిలవమని చెప్పారు. ముందుగా ఎవరు మాట్లాడారు ఉంటారు? సిప్పోరానే కదా! మరి పెద్దదే కదా! రూల్ ప్రకారం ఎవరు మాట్లాడతారండి? పెద్ద ఆవిడే మాట్లాడాలి. అయితే సిప్పోరా అంటుంది, మా తండ్రి మిమ్మల్ని భోజనానికి పిలుచుకురమ్మంటున్నాడు అని చెప్పేసి కానీ వాళ్ళతో వెళ్ళడానికి ఏం చేశాడు మోషే? సమ్మతించాడు. అప్పుడు వెళ్ళినప్పుడు
ఇక్కడ రఘువీలు ఏం చేస్తాడంటే సిప్పోరని ఇచ్చి పెండ్లి చేస్తాడు. ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు? బాధ్యత కలిగిన ఆమెగా చూడొచ్చు సిప్పోరని. తన తండ్రి మందను కాసే బాధ్యత కలిగిన దానిగా మనం చూడొచ్చు. ఈరోజు ఇక్కడున్న యవ్వన బిడ్డలు, ఇక్కడున్న అమ్మాయిలు తండ్రి బాధ్యతను పుచ్చుకుంటున్నామా మనం? లేకపోతే ఈ పని నేను చేయను, నాకు టైం లేదు, నాకు సమయం లేదు, నేను వెళ్ళిపోవాలి, నేను పడుకోవాలి అనే సాకులు చెప్తున్నావా? ఎవరు బాధ్యత కలిగి జీవిస్తున్నారు? నీ తల్లిదండ్రులు పని నీ బాధ్యత కాదా? ఎట్టి రీతిగా ఉన్నాం మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇక్కడ బావి దగ్గర మోషేని కనుగొన్నాడు. అలాగే మనం రాహేల్ని కూడా చూసాం కదా. రాహేలు కూడా యాకోబు ఎక్కడ చూశాడు? బావి దగ్గరే చూశాడు. ఇక్కడ మోషే కూడా సిప్పోరని ఎక్కడ చూశాడు? బావి దగ్గరే చూశాడు. అలాగే రెబ్కాను కూడా ఎలియాజరు సంబంధం కోసం వస్తాడు. ఒక ఆడపిల్లని తీసుకురమ్మని ఇస్సాకు చెప్పినప్పుడు, అబ్రహాం చెప్పినప్పుడు ఇస్సాక్కి రెబ్కాను ఎక్కడ చూస్తాడు? ఎలియాజరు బావి దగ్గరే చూస్తాడు. ఇలా ముగ్గురు జీవితాన్ని మీరు ఇక్కడ ఏం గమనించారు? బావి గమనించారా? అలాగే కొత్త నిబంధనకు వచ్చేసరికి బావి దగ్గర ఇంకొకరు కనిపిస్తారు మనకి. ఎవరు కనిపిస్తారు? స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే సమరయ స్త్రీ కదా. గుర్తొచ్చిందండి మీకు? సమరయ స్త్రీ కూడా బావి దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆమెను చూసినట్టుగా మనం కొత్త నిబంధనలు చూడొచ్చు. ఇక్కడ బావి ఎవరిగా కనిపిస్తాడు మనకి? యేసుక్రీస్తుగా కనిపిస్తున్నాడు. అక్కడ ఎక్కడైతే ఎలియాజరు రెబ్కాను చూశాడో అక్కడ చక్కని ఆమెనే. రెబ్కా ఎలాంటిదంటే చక్కటిదంట, సుందరవతి. ఎక్కడైతే మంచి అమ్మాయిని కనుగొన్నాడో అలాగే ఇక్కడ సిప్పోరా కూడా మంచి భయభక్తులు కలిగిన స్త్రీ కనుగొన్నాడో అటు రీతిగానే రాహేలు కూడా బాధ్యతగా చక్కటి స్త్రీగా ఎలాగైతే కనుగొనుకున్నాడో ఇక్కడ బావిగా మనం ఎవరిని చూస్తున్నామంటే యేసుక్రీస్తును కూడా ఈరోజు కనుగొన్నామని జీవితంలో. అక్కడ రాహేలు ఎలాగైతే తమ భర్తలు కనుగొన్నారో బావిగా యేసుక్రీస్తు ప్రభువుగా మనం ఇక్కడ ఎక్కడైతే యేసుక్రీస్తుని చూస్తున్నామో మనం బావి దగ్గర అటు రీతిగానే నువ్వు కనుగొంటున్నావా యేసుక్రీస్తుని? సమరయ స్త్రీ ఆ రోజు బావి దగ్గర యేసుని కనుగొన్నది, పాపాలని ఒప్పుకుంది. ఇలాగే మంచి స్త్రీలు పొందుకున్నారు పాత నిబంధనలో బావి దగ్గర. అలాగే ఇప్పుడు ఈ నీ జీవితంలో యేసుక్రీస్తుని కనుగొంటున్నావా? ఇక్కడ బావిగా యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తున్నాడు మనకి. నీ జీవితంలో కనుగొంటున్నావా దేవుని? నిజమైన యేసుక్రీస్తు ప్రభు నువ్వు కనుగొంటున్నావా? నీ జీవితంలో అన్ని జనులకి ఎలాగో తెలియదండి నిజమైన దేవుడు, కానీ అన్నీ తెలుసు. నువ్వు ఆయనకి భయపడి ఉంటున్నావా? కనుగొంటున్నావా నిజమైన దేవుడు ఎలాగో? కనుగొండి ఆ దారిలో నువ్వు నడుస్తున్నావా? ఎప్పుడైతే నిజమైన దేవుడిని నువ్వు నీ జీవితంలో కనుక్కుని ఎరిగి జీవిస్తావో అప్పుడు దేవుడు నీ పరిస్థితులను ఆయన చేతులకు తీసుకుంటాడు కదండి. ఇక్కడ పరిస్థితి అంతా తలకిందులుగా మారిపోయింది మోషే జీవితం. అటు రీతిగానే ఎప్పుడైతే నీ జీవితంలో నిజమైన దేవుని కనుగొంటావో అప్పుడు నీ పరిస్థితులంతా దేవుని చేతుల్లోకి వెళ్ళిపోతాయి. నీ కథ అంతా అప్పుడు ఆయన మలుస్తాడు, ఆయన మారుస్తాడు. నీ జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా? దేవుణ్ణి అడుగు, ఆయన కనుగో. ఆయన సమస్తను చేయగల సమర్థుడు. ఇక్కడ ఇలా ముగ్గురు జీవితం చూసాం కదా. ఎంతో బాధ్యత కలిగిన సిప్పోరాగా చూడొచ్చు. ఎంతమందిలో సిప్పోరా బాధ్యత కలిగింది, ఇంకోటి తండ్రి మాట వినేదిగా కనిపించింది. ఒక యవన స్త్రీల్లో కూడా తండ్రి వినే మాటగా. ఈ రోజుల్లో కుమార్తెలు తండ్రి మాట వినట్లేదు. ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నువ్వు అడిగేవనుకో వాళ్ళు తర్వాత నీకు భయపడతారు. నువ్వు ఇప్పుడు వదిలేసావనుకో తర్వాత వాళ్ళని పట్టుకుంటారు. అంతే కదండి. ఎప్పుడైతే ఫస్ట్ టైం నువ్వు ఖండించావో అప్పుడు నీ చేతి కిందకి వస్తారు వాళ్ళు. ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో వాళ్ళ చేతి కిందకే నువ్వు వెళ్ళాల్సి ఉంటావు. ఇప్పుడు ఈ రోజులు అందరూ అలాగే ఉన్నారండి. పిల్లల చేతిలో ఉంటున్నారు తల్లిదండ్రులు, వాళ్ళు నడిపించుకుంటూ ఆడుతున్నారు. జాగ్రత్త. నీ బిడ్డలు నువ్వు ఎలా పెంచుతున్నావు? ఒక సిప్పోరలాగా పెంచుతున్నావా? కొన్ని వారం చూసి ఒక మిరియంలాగా పెంచుతున్నావా? చాలా బాధ్యత కలిగిన సిప్పోరాగా చూసాం మనం ఇక్కడ. అలాగే సిప్పోరా గుర్తింపు కోసం ప్రాకులాడాల.
తన భర్త అంత చేసినప్పుడు తనకు తెలియదు మోషే సకల విద్యా ప్రావీణుడని, ఇశ్రాయేలీయుడనే తెలియదు ముందు. అయితే ఇలా ప్రయాణం అయ్యి తన మామతో చెప్పి బయలుదేరతాడు. 4వ అధ్యాయం చూద్దాము. 4వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన యెడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింక సజీవులై ఉన్నారేమో చూచెదను అతను చెప్పగా, ఇతరు క్షేమంగా వెళ్ళమని మోషేతో అనెను. నేను మళ్ళీ నా దేశానికి వెళ్ళిపోతాను. నా వోళ్ళందరూ అక్కడ క్షేమంగా ఉన్నారో లేదో, సజీవంగా ఉన్నారో లేదో వెళ్తా అన్నప్పుడు, వెళ్ళమన్నప్పుడు తనతో వెళ్ళడానికి ఆలోచించలేదు సిప్పోరా. కొత్త ప్రదేశము, ఎవరో తెలియని చోటుకి వెళ్తున్నాను, నేను రాను అని అనలే. భర్తతో సహాయం పడి, భర్తతో సహాయం చేసి కూడా వెళ్ళినానుగా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇదే టైంలో 21లో చూద్దాం. 20 మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే అతని కర్రను తన చేత పట్టుకుని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచుదును, అతడు ఈ జనులకు పోనీయడు. ఇప్పుడు దేవుడు తన పనికి వాడుకోవడానికి సమయం వచ్చింది మోషేని. ఇప్పుడు వాడుకోవడానికి మోషే ఇప్పుడు అన్నాడు, ఇవి చూసారు కదా మీరు, ఇప్పుడు టైం వచ్చింది, మహత్కార్యాలు చేయడానికి నేను ఎవరి దగ్గరికి పంపిస్తున్నాను, ఫరో దగ్గరికి పంపిస్తాను అన్నీ చెప్పగానే ఇదంతా తన భార్య చెప్పుండా, నేను ఐగుప్తు దగ్గరికి వెళ్ళాలి, నువ్వు ఎక్కడే ఉండన్నప్పుడు, ఇదేంటి అప్పుడే పుట్టిన బిడ్డనే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా, నాకన్నా నీకు దేవుడు ఎక్కువైపోయాడా అని అడగలేదు. అలాగే ఈరోజు మన భర్తలు చేసే పనుల్లో మనం ఏమైనా అడ్డుపడుతున్నామా, సహాయం చేయకుండా ఆటంకపరుస్తున్నామా? కానీ ఇక్కడ సిప్పోరా అలా లేదు. ఎప్పుడైతే భార్యని వదిలేసి వెళ్ళిపోయాడో దేవుడు పనిచేయడానికి తమ అడ్డుపడలేదుగా చూస్తున్నాం ఇక్కడ సిప్పోరాని. అలాగే ఎదరికెళ్ళే కొద్ది సత్రములు 24 చూద్దాం. అతడు పోయిన మార్గంలో సత్రంలో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా. ఇప్పుడు పాయింట్కి వద్దామండి. ఇక్కడ ఏం చేశాడు యెహోవా? మోషేని చంప చూస్తాడు. ఎందుకనంటే సున్నతి చేయించలేదు కొడుక్కి. ఎంత విషయంలో పడి మర్చిపోయాడు. ఇశ్రాయేలుకి సున్నతి ఎంత ముఖ్యమండి. అది ఒక నిబంధన. ఎదరికి కొత్త నిబంధన ఆదికాండంలో చూస్తే పాత నిబంధనలో ఇశ్రాయేలుకి దేవునికి మధ్య నిబంధనగా చూడొచ్చు సున్నతి అనేది. తన కుమారుడికి ఏం చేయించలేదు, సున్నతి చేయించలేదు. అది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు చూశాడు కాబట్టి ఏం చేశాడు? మోషేని చంపడానికి ప్రయత్నించాడు. కొన్ని చోట్ల చూస్తే చరిత్రకారులు అంటారు, బహుశా సిప్పోరాకి ఇష్టం లేదేమో అందుకనే సున్నతి చేయించలేదేమో అంటారు. కొన్నిసార్లేమో మోషే మర్చిపోయాడేమో అంటారు. ఏదైనప్పటికీ తన కుమారుడికి ఏం చేయించలేదు, సున్నతి చేయించలేదు. అయితే నీ జీవితంలో కొన్ని మర్చిపోతున్నామేమో, జాగ్రత్త. దేవుడి విషయాన్ని ఆలస్యం చేయకూడదు. కొంతమంది కొన్ని జీవితంలో మొక్కుబడులు చేసుకుంటారు. నాకు ఏదైనా దేవుడు అవసరతను తీరిస్తే నేను ప్రార్థన పెట్టించుకుంటానను, కృతజ్ఞత కూడా పెట్టించుకుంటాననే మొక్కుబడి చేయించుకుంటారు. జాగ్రత్త, మర్చిపోతున్నావేమో. నీవు నీ మొక్కుబడిను చెల్లించడం ఆలస్యం చేసావనుకో దేవుడు కృతకి లోనవుతావు. ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు, నువ్వు మొక్కుకొనుకున్నప్పుడు అది చెల్లించడానికి తడవ చేయొద్దు. ఒకవేళ తడవ చేసిన ఎడల మొక్కుకొనకుండా ఉండకపోవటమే మేలని చెప్తాడు ద్వితీయోపదేశకాండంలో. తీయించడానికి సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. నువ్వు ఒకవేళ ఏదైనా మొక్కుబడి చేసుకుని ఉంటే అది తడవ చేయొద్దు. తడవ చేసే ఫలమైతే ఏం చేయాలి? మొక్కుకోకుండా ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో దేవుడి దగ్గర ఏదైనా ప్రమాణం చేసి మర్చిపోతున్నావేమో, జాగ్రత్త. దేవుడు ఏం చేస్తాడు? ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడు. నీవు హడావిడిలో పడిపోయి నీ పనిలో పడిపోయి నువ్వు మర్చిపోతావేమో, దేవుడి దగ్గర ప్రతిదీ జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడి విషయంలో అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉండద్దు. ఇక్కడ నిర్లక్ష్యంగా ఉన్నాడేమో మరి మోషే. ఏం చేశాడు? చంపడానికి చూశాడు. అప్పుడే టక్కమని మెరుపు లాంటి ఆలోచన వచ్చింది అనమాట సిప్పోరాకి.
అక్కడ సమయోచితంగా ఎలా ప్రవర్తించిందో చూద్దాం మనం సిప్పోరని. 25 సిప్పోర వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్తబంధమైన పెనివిటి వైతువనెను. అంతటా ఆయన అతన్ని విడిచెను. అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటిత్వనెను. ఏం చేసింది? దేవుడు ఎందుకు చెప్పుతున్నాడో మోషేని అక్కడ ఆలోచన చేసింది. అంటే సమయానుచితంగా ప్రవర్తించింది సిప్పోర ఇక్కడ. దేవుడు ఎందుకు చంపుతున్నాడు మోషేని? అది సిప్పోరకి ఎలా తెలిసిందండి కదా! అంటే అంత తెలివైన సిప్పోరగా మనం ఇక్కడ చూడొచ్చు. భర్త ప్రాణాలను కాపాడుకుందగా చూడొచ్చు. అలాగే అబీగయీలు కూడా దావీదు చంపడానికి, దావీదా ఎవడోడు నాకు తెలీదే దావీదెవరో అని చెప్పేసి నాబాలు అంటాడు. అప్పుడు నేనెవరో తెలీదంటాడా అని చెప్పేసి దావీదు ఏం చేస్తాడు? చంపేయడానికి బయలుదేరినప్పుడు ఈ అబీగయీలు ఎదుర్కొని దావీదుని బ్రతిమాలాడిద్ది. నా భర్త మోటోడు, మొండోడు, మంచోడు కాదు. కానీ తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి నా భర్త ప్రాణాలు నాకిమ్మని అడిగిద్ది. అలాగే ఇక్కడ కూడా దేవుడి దగ్గర అడిగిన సిప్పోరగా మనం చూడొచ్చు. అంత సమయానుకూలంగా ఇక్కడ ఎలాగ సిప్పోర ప్రవర్తించింది? ఇప్పుడు నీకున్న నీ కుటుంబ జీవితంలో నీ భర్తకు నువ్వు సమయోచితంగా జీవిస్తున్నావా? వివేకంగా జీవిస్తున్నావా? వివేకంగా జీవిస్తున్నావా? నీ భర్తని ఆలోచనించి ముందుకు నడిపించే దానివిగా ఉంటున్నావా? వెనకలాగి తను బాధ పెట్టేదానివిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ సిప్పోరా ఏం చేసిందంటే తన భర్త ప్రాణాల్ని కాపాడుకుంది. ఏం చేసింది? సున్నతి చేయించదని ఎరిగి వడిగా అంటే తొందరగా ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడు? భర్తనే చంపేస్తున్నాడు. వడివడిగా రాయి తీసుకుండి తన కుమారునికి సున్నతి చేయించి ఆ సున్నతి చేయించిన గోప్యాంగ చర్మాన్ని ఎక్కడ పడేసింది? పాదాల దగ్గర, యెహోవా పాదాల దగ్గర పడేయగానే చూసి దేవుడు ఏం చేశాడు? చంపకుండా దాటిపోయాడు. ఈరోజు నీ భర్త ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. అంటే నీ భర్త ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయంటే అర్థం దేవుడు నీ ఎరిగి జీవించట్లేదేమో. నీ భర్త ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. జాగ్రత్త. ఆయన ఒకానొక రోజున మరణించినప్పుడు మనం ఎక్కడికి వెళ్తామండి? అందుకనే ఇక్కడున్నప్పుడే నీ భర్తకు నువ్వు దేవుని కోసం తెలియచేయాలి. రక్షింపబడ్డాడా? రక్షించబడలేదా? నువ్వు సహాయం చేస్తున్నావు నీ భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి. ఆయన బ్రతుకుండగానే నిజమైన దేవుని నువ్వు పరిచయం చేస్తున్నావా? చాలామంది స్త్రీలు వస్తారు కానీ భర్తలు రారు కదండి సంఘానికి. జాగ్రత్త. నీ భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా నీ చేతిలోనే ఉన్నాయి. ఇక్కడ సిప్పోర ఎలాగైతే తన భర్త ప్రాణాలు కాపాడుకుందో, ఈరోజు రక్షణ పొందకుండా నశించిపోతే నీ భర్త ప్రాణాలు కాపాడుకుండే నీ చేతిలోనే ఉంది. నిజమైన దేవుడిని పరిచయం చేస్తున్నావా నువ్వు? రక్షణ పొందకుండా దూరం అయిపోతున్న నీ భర్త నువ్వు కాపాడుకుంటున్నావా? ఒక ఆత్మను రక్షించుకుంటున్నావా నువ్వు? నశించిపోకుండా నిత్య నరకానికి పాత్రలు కాకుండా నీ భర్త ప్రాణాలు కాపాడుకుంటున్నావా? నీ భర్తకు నిజమైన దేవుడు పరిచయం చేస్తున్నావా? నువ్వే కాదు, నీ కుటుంబంగా సన్నిధికి రావాలి ఆయన పాదాల దగ్గరికి. జాగ్రత్త. ఇక్కడ సిప్పోరా ఒక గుణపాఠం. సిప్పోరా ఒక భర్త ప్రాణాలు కాపాడకుండా ఎలాగైతే ధైర్యం చేసిందో, వివేకంగా ఆలోచించిందో, సమయానుచితంగా ప్రవర్తించిందో, నీ భర్తనే నీ సన్నిధికి తీసుకురావడం కూడా నీ చేతిలోనే ఉంది. ఆయన నశించిపోకుండా దేవుడికి దూరం అవుతున్నాడేమో. ఆయన భర్తలో సగం కదండి భార్య. అట్రీతిగానే దేవుడు పరిచయం చేయడానికి కూడా నీ చేతుల్లోనే ఉంది. ఆయన దూరంగా ఉంటున్నాడేమో, దేవుడిని ఇంకా తెలుసుకోలేదేమో. సన్నిధికి తీసుకురావడానికి ప్రయత్నించండి. భర్త ప్రాణాలని కాపాడుకుంది ఇక్కడ సిప్పోర. అలాగే ఈరోజు ఇక్కడున్న స్త్రీలను చూద్దాం. మీ భర్తలు రావట్లేదేమో, ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. ఆయన మారడానికి సమయం చూసి చెప్పండి, దేవుడి కోసం పరిచయం చేయండి. మీ భర్తల్ని సన్నిధికి రావడానికి తీసుకురండి. ఆయన భర్తలు కూడా దేవుడి దగ్గర ఉండడానికి, ఆయన్ని తెలుసుకోవడానికి మీరు సహాయం దయచేయండి. దేవుడిని అడగండి. ఇక్కడ ఎప్పుడైతే సున్నతి చేసిందో నువ్వు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అని చెప్పేసి చెప్పిద్దనమాట. అయితే
ఇక్కడ మనం సిప్పోరా అనే వెనకాలుండి నడిపించిన సిప్పోరాగా మనం చూడొచ్చు కదండి ఇప్పుడు దీన్ని బట్టి. ఎప్పుడు తెర ముందుకు రాలే. తెర వెనకాలుండే మోషేని నడిపించింది. ఎంతమంది కొన్ని వేల మందిగా ఉన్న వాళ్ళని ఇంచుమించు 20 లక్షల దాకా ఇశ్రాయేలు కాలబలమైనప్పుడు అంతమందిని నడిపించినప్పుడు ఒక్క తాటి మీద ఆమె అధికారం తీసుకోలా. ఆధిపత్యం చెలాయించలా. నేను ఉంటాను. నేను నీ కూడా ఉంటాను. నాకు కూడా అవకాశమే ఎప్పుడు అడగలే. ఒక స్థానాన్ని కూడా తమ కోరుకోలేదు. ఇక్కడ వెనకుండి నడిపించింది. ఈరోజు నీ భర్తను నువ్వు దేవుళ్ళో నడిపిస్తున్నావా? నీ భర్త ప్రాణాలు కాపాడుకుంటున్నావా? ఆయన ఒక్కొక్కసారి తప్పటడుగేసినప్పుడు అలా కాదని మంచి చెప్పే భారీగా నువ్వు ఉంటున్నావా? తిట్టుకునే, కసురుకునే విధంగా నువ్వు ఉంటున్నావా? జాగ్రత్త. అలాగే ఒక సిప్పోర ఎలాగైతే బాధ్యతగా జీవించిందో, తన తండ్రికి పురుషులతో మాట్లాడకుండా జీవించిందో, అటు రీతిగానే ఇక్కడ ఉన్న యవ్వనస్తులు కూడా జాగ్రత్త. తండ్రి పెంపకంలో, తల్లిదండ్రుల పెంపకంలో మీరు పెంచబడుతున్నారా? దేవుడి బోయల్లో ముఖ్యంగా మీరు పెరుగుతున్నారా? జాగ్రత్త. మీ జీవితంలో దేవుడు అన్నీ చూస్తున్నాడని జ్ఞాపకం ఉంచుకోండి. ఇక్కడ పదవి కోసం, అధికారం కోసం ప్రాకులాడే సిప్పోరాగా మనం ఇక్కడ చూడట్లేదు. కానీ ఒకటి దేవుడు సిప్పోరాని మర్చిపోలే. తన బిడ్డల్ని మర్చిపోలే. మామూలుగా వారసత్వంగా రాజుల తర్వాత రాజులు, కుమారుల తర్వాత కుమారులు, సంఘంలో పాస్టర్ల తర్వాత పాస్టర్లు, కుమారులు వాళ్ళ వారసత్వంగానే తీసుకుంటారు కదండీ చాలామంది. కానీ ఇక్కడ మోషే తర్వాత ఎవరిని తీసుకున్నాడు దేవుడు? యెహోషువ, కాలేబుని తీసుకున్నాడు. తన కుమారుల్ని గెర్షోముని, ఎలియేజరుని తీసుకోలేదు. దానికోసం మోషే బాధపడలా. ఇక్కడ చాలామంది పదవుల కోసం ఆరాటపడి కొడుకులు రావాలనుకుంటారు. కొడుకులు రావాలనుకుంటారు. కానీ ఇక్కడ సిప్పోరాలో కూడా అలా ఆశించలా. నా భర్త ఉన్నాడు కదా! తర్వాత ఇశ్రాయేలు దేవుడు నా కుమారులే ఎన్నుకోవాలి. నా కుమారులే ఉండాలి. నేను ఉండాలి. నా కుమారులకు కూడా ఒక అవకాశం ఉండాలి అని చెప్పేసి ఎప్పుడూ అడగలేదు. కానీ దేవుడు బిడ్డల్ని విడిచిపెట్టలేదు మోషేని. మోషే బిడ్డల్ని విడిచిపెట్టలేదు. ఇంకా నిర్గమకాండంలోను, న్యాయాధిపతులను, దినవృత్తాంతంలో చూస్తే లేవీయుల్లోను గోత్రంలో గెర్షోము గోత్రం అంటే అక్కడ దేవుడు వెళ్ళి జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితంలో దేవుడిని జ్ఞాపకం చేసుకోవట్లేదు, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవట్లేదు, నీ భర్తను జ్ఞాపకం చేసుకోవట్లేదు అని అనుకుంటున్నావేమో. దేవుడు తగిన సమయంలో జ్ఞాపకం చేసుకుంటాడు. ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఇక్కడ మోషే తర్వాత పిల్లల్ని దేవుడు ఏర్పరచుకోలేదు. కానీ వాళ్ళకి ఒక సమయంలో హెచ్చించాడు. తన బిడ్డల కోసం ప్రార్థన చేస్తానే ఉందేమో సిప్పోరా. అందుకనే తన బిడ్డల దేవుడు విడిచిపెట్టకుండా లేవీల గోత్రంలో గెర్షోము గోత్రము, ఎలియాజరు గోత్రం కూడా 1వ దినవృత్తాంతంలో ఉంటుంది. 1వ దినవృత్తాంతము 26, 24, 25 ఇంటికెళ్ళిన తర్వాత చూడండి. సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. దేవుడు కుమారులు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో నీ భర్తని, నిన్ను, నీ బిడ్డల్ని దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ సమయం రావాలండి. అప్పటి వరకు నువ్వేం చేయాలి? ఓపికతోనూ ఎదురు చూడాలి. ప్రార్థన చేయాలి. నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. సమయం కోసం ఎదురు చూడాలి. అప్పటి వరకు నువ్వు దేవుడి మీద ఆధారపడి ఉండాలి. ఇక్కడ ఎలాగైతే సిప్పోరా పదవుల కోసం, ముందుండడం కోసం, హెచ్చించుకోవడం కోసం పాకుళ్ళు ఆడలేదు, వెనకాల నడిపించిందో, జాగ్రత్త. ఈరోజు కూడా నీవు భర్త ఎడల ఆధిపత్యం చెల్లిస్తున్నావేమో. వాళ్ళని ముందుండి నడిపించడం కోసం నువ్వు ఆలోచన చేయాలి. నీ బిడ్డల కోసం నువ్వు దేవుడిని అడగాలి. సమయం కోసం ఎదురు చూడాలి. సమయానుకూలంగా ప్రవర్తించాలి. ఇక్కడ సమయానుకూలంగా, సమయోచితంగా, జ్ఞానంగా నడుచుకుని సిప్పోరా. అలాగే నీ జీవితంలో కూడా ఎటు రీతిగా నువ్వు జీవిస్తున్నావో జ్ఞాపకం చేసుకున్నావు. ఈరోజు సిప్పోరాని మన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నావు. వెనకాలండి యొకోబేదు తన బిడ్డల్ని దేవుడికి అప్పగించుకుంది. యోధులుగా తయారు చేశాడు దేవుడు. అలాగే మిరియాము కూడా దేవుని చేతిలో ఒక బలవంతమైన భారంగా ఉంది. ఇక్కడ సిప్పోరా కూడా తన భర్త పాలనలో కాపాడుకున్న గొప్ప యోధురాలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఈ కుటుంబంలో 3 స్త్రీలను చూసాం. ఇక్కడ ఒకే కుటుంబంలో
దేవుడు వాళ్ళ ముగ్గురిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో దేవుడు నీ బిడ్డల్ని, భర్తల్ని, భార్యల్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ సమయం ఉంది అని నువ్వు నమ్మాలి. ఖచ్చితంగా దేవుడు నువ్వు కార్యాలు చూస్తావు. ఈరోజు సిప్పోరాని కోసం మనం నేర్చుకున్నాం కదా! అట్టి రీతిగానే మన జీవితంలో సిప్పోరలాగే జీవించాలని, దేవుడు అట్టి రీతిగా మనకు సహాయం దయచేయాలని, ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించుకుంటూ, నన్ను కూడా హెచ్చరిస్తూ, శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సిప్పోరా నుంచి అనేకమైన విషయాలు నేర్చుకున్నాం. చాలా ధైర్యవంతురాలుగా చూస్తాం తండ్రి. సమయానుచితంగా ప్రభా, సమయోచితంగా, సమయానికి అనుకూలంగా తెలివిగా ప్రవర్తించి భర్త ప్రాణాలు కాపాడుకుంది. ప్రభా ఈరోజు మా భర్త ప్రాణాలు మేము కాపాడుకుంటున్నామా? నశించిపోతుందేమో మా భర్త ప్రాణం. ప్రభా మేము కాపాడుకుంటున్నామేమో. ఒక ఆత్మను ప్రభా మేము సన్నిధికి తీసుకొస్తున్నామేమో. చాలామంది మేము వస్తున్నాం కానీ మా భర్తలు రావట్లేదు తండ్రి. కానీ మా భర్త కోసం అడగాల్సిన బాధ్యత మా మీద ఉంది తండ్రి. ప్రభా తండ్రి నాన్న సిప్పోరలాగా ప్రభా మేము కూడా ప్రభా మా భర్తను మేము సన్నిధికి తీసుకురావడానికి, ఒక ఆత్మని నీ వైపు నడిపించడానికి ప్రభా కృప చూపించి నడిపించండి. అటు రీతిగానే ప్రభా తండ్రి నాన్న ఇక్కడ యవనస్తులు ఉన్నారు. ఈ రాత్రి వాళ్ళతో మాట్లాడండి ప్రభా. ఏ హృదయానికి ఏ వాక్యం అందించాలో నాకైతే తెలియదు కానీ ప్రభా తండ్రి నాన్న ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క హృదయం ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి. ఈరోజు ఈ రాత్రి కల్లా ప్రభా విన్న వాక్యాన్ని బిడ్డల హృదయంలో భద్రపరచుకోండి. దాన్ని బట్టి అనుసరించి నడుచుకోవడానికి, ఒక సిప్పరలాగా ప్రార్థన చేసడానికి, సమయోచితంగా ప్రవర్తించడానికి, తన జీవితంలో ఏది కావాలో నీ మీద ఆధారపడడానికి ప్రభా తగిన కాలంలో నువ్వు హెచ్చిస్తావు నీ వాక్యం చెప్తుందండి. అప్పుడు వరకు మేము వేచి ఉండడానికి, గొప్ప నిరీక్షణతో మేము బ్రతకడానికి కృప చూపించి నడిపించమని, మేము తిరిగి వెళ్తుండగా మా గృహాలకు క్షేమంగా వాళ్ళని కృప చూపించి నడిపించమని, వచ్చే స్త్రీల కొడుకు వరకు నీ కాపుదల ఉంచమని, సహాయం దయచేయమని, ప్రభా కృప చూపించమని యేసుక్రీస్తు వారి విలువైన నామంలో మిక్కిలి వినంతో ప్రార్థిస్తున్నాం అక్కడ తండ్రి. ఆమెన్. వందనాలండి.